హాయ్ టు ఆల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. అంటే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ మెసేజ్ మాత్రమే నాకు డిస్ప్లే అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెక్అవుట్ అయితే చేయండి అనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఆర్ఆర్బీ నుంచి మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందని ఇంతమందికి ఒక షెడ్యూల్ అయితే చెప్పాను కదా. మనకు యాక్చువల్గా జూలై అంటే ఈ మంత్లోనే నోటిఫికేషన్ అయితే రావాలి జూలైలోన. బట్ అది జూలై నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ మనకు నోటిఫికేషన్ అయితే 100% అవుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితే మనకు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాల క్రితమే ఆర్ఆర్బీ నుంచి మనకు ఎన్టీపీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే నోటీస్ అయితే మనకు రావడం జరిగింది. అది ఇంటర్నల్ నోటీస్ మాత్రమే. ఆఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా మీకు అయితే చూపించదనమాట. అది నోటీస్ అనేది మనకు వేకెన్సీ అనేది మనకు ఓవరాల్గా 10,000 పోస్ట్ అని చెప్పాడు. ఆ నోటీస్ కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేశాను. అండ్ మనకు పోస్ట్ వైజ్గా కూడా అంటే జోన్ వైజ్గా పోస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేసి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకు మన జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ 12th క్వాలిఫికేషన్ తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ టీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, టికెట్ కలెక్టర్కి ప్రతిదీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూసాం ప్రతి ఒక్కరికి ఇంకొక రిక్వెస్ట్ ఇచ్చేసి ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అవుతుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఎన్టీపీసీది ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes బ్యాక్ వచ్చిందనమాట. ఇది ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండదు, మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంది. అక్కడ పోస్ట్ చేసాను, ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు అనమాట. న్యూఢిల్లీ డేట్ చూసుకుంటే 24/2020 జూలై 24, 2024 అనమాట. అంటే మనకు నిన్నైతే వచ్చింది ఇది. అండ్ పక్కన వచ్చేసి మనకు కాన్ఫిడెన్స్ డేల్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు సబ్జెక్ట్ కానీ చూసుకుంటే అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్. దీనిలోనే ఒకసారి చూసుకుంటే మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకు 12th అనమాట. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అంటే మనకు డిగ్రీ ఉన్నటువంటి పోస్టులు అనమాట. అంటే ఓవరాల్గా వచ్చేసి మనకు 10,884 పోస్టులను మెన్షన్ చేశాడు. బట్ ఏంటంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు పోస్టులు అనేవి పెరుగుతాయి. అంటే లైక్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఏఎల్పీ కానీ అండ్ మనం వచ్చిన టెక్నీషియన్ పోస్టులకు కానీ పోస్టులు ఏ విధంగా అయితే పెంచాడో ఆ విధంగా మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా పోస్టులు అయితే పెరుగుతుంది. ఓవరాల్గా మనకు 30,000 నుండి 40,000 పోస్టులు అయితే ఎన్టీపీసీలు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకుంటే ముందుగా వచ్చేసి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేట్ అండ్ 12th అనమాట. దీనిలో మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు. ఇది వచ్చేసి మనకు 361 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అంటే అప్రూవ్డ్ అయితే ఎవరైతే జరిగిందంటే ఈ పోస్ట్ అన్ని కూడా. సెకండ్ వచ్చేసి మనకు కమ్ టికెట్ క్లర్క్ అనమాట. 1985 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 990 పోస్టులు. అండ్ ట్రాన్స్ క్లర్క్ వచ్చేసి 68 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు 12th క్వాలిఫికేషన్ తోటి 3,404 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరైతే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వద్దండి. ఇది వచ్చేసి మనకు 12th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అయితే ఉన్నటువంటి పోస్టులు అనమాట. అయితే బ్రదర్ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటే కానీ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటే కానీ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీకు తక్కువ కోర్స్కే మీకు తక్కువ ప్రైస్కే కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. వాటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని కోర్సెస్ అని మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ 2025 అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే కోర్స్ అయితే ఉంది. అండ్ ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ఎవరైనా అప్లై చేయకపోతే చేసుకోండి, దీన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయితే కోర్స్ అయితే ఉందన్నమాట. దీనికి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ డెమో మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మీకు డెమో వీడియోస్ అయితే ఉంటుందన్నమాట. డెమో వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత మీకు డెమో వీడియోస్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోండి. వాటితో పాటు కింద వచ్చేసి ఇక్కడ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి, వాటితో పాటు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఇట్లా ప్రతి కోర్స్ అనేది తక్కువ కోర్స్కే తక్కువ ప్రైస్గా మీకైతే కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వాటితో పాటు ఏఎల్పీ కూడా మనకు కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉందో ఒకసారి చెక్అవుట్ అయితే చేసి ఇక నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చి గూడ్స్ ట్రాన్స్ మేనేజర్ అనమాట. 2,684 పోస్టులు అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 963 పోస్టులు. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి చీఫ్ కమిషనర్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట. 1,737 పోస్టులు ఉన్నాయి. ఫోర్త్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1,371 పోస్టులు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 725 పోస్టులు అనమాట. ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకు 7479 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ మనకు ఇంటర్ అండ్ డిగ్రీ బేస్ నుంచి 10,884 పోస్టులు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పోస్టులే మనకు నోటిఫికేషన్లు వస్తాయంటే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావు, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. పోస్టులు పెంచి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందన్నమాట. మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి, ఇన్ని పోస్టులే కదా అని. మనకి ఇంతకుముందు కూడా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి తక్కువ పోస్టులు అని చెప్పాడు, బట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎక్కువ పోస్టులు మనకు మెన్షన్ చేశాడనమాట. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఏఎల్పీకి కానీ అండ్ ఏఆర్పీ టెక్నీషియన్ కానీ పోస్టులు అయితే పెరిగాయి కాబట్టి పెరుగుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జోన్ వైజ్గా మనకు ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ సెంట్రల్ జోను, ఈస్ట్ సెంట్రల్, వెస్ట్రను, నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్రను, నార్త్ ఈస్ట్ ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్రను, ఈ విధంగా అయితే పోస్టులు అయితే మనకు జోన్ వైజ్గా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు చూసుకోండి ఒకసారి. ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను పోస్ట్ అయితే చేశాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అంటే ఇక్కడ మనకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, వాటితో పాటు ట్రాన్స్ క్లర్క్, గూడ్స్ ట్రైన్ మేనేజరు, స్టేషన్ మాస్టరు, అండ్ చీఫ్ కమ్ టైపిస్టు సూపర్వైజరు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు. అండ్ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు ఓవరాల్గా టోటల్ పోస్ట్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు డివైడ్ చేశాడు, అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులకు కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ అయితే చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ డిఫెన్స్ డారింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసి డెమో వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.